అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే నేను నడిచేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని. నా పేరు మట్టూరి నాగేశ్వరరావు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ మాధవిదేవి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా మన జిల్లా కలెక్టర్ కె శశాంక గారు ఆర్డర్ కాపీని కూడా తీసుకొని ఇంతవరకు కూడా నన్ను అక్రిడిటేషన్ కమిటీలకు తీసుకోలేదు. అతను 239 జీవోని ఉల్లంఘన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా, ప్రజల హక్కులని కాపాడుతా అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కలెక్టర్ ఐఏఎస్ శశాంక గారు ఇంతవరకు కూడా ప్రజాస్వామిక వాదులను కానీ, ప్రజాస్వామ్య హక్కులను కానీ, పౌరుల హక్కులను కానీ కాపాడేటువంటి వ్యక్తి కలెక్టర్ మాత్రం కాదు. అతను కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక కార్యకర్తగా పనిచేసిండు గతం నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. గతంలో నా మీద కొంతమంది లోఫర్లు, ఒక 5గురు విలేకరులు, బట్టేబాజీ కమిటీ, ఆ కమిటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలెక్టర్కు నా మీద కావాలని చెప్పి 239 జీవో ఉల్లంఘన చేసే విధంగా కలెక్టర్ను మానిపులేట్ చేసి ఒక తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారా ఈ 5గురు విలేకరులు కలెక్టర్కు చెప్పించి నన్ను జిల్లా అక్రిడిటేషన్ కమిటీలా లేకుండా చేయటం వలన నేను హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుండి నాకు ఇచ్చినటువంటి హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని కలెక్టర్కి ఇచ్చిన 8వ తారీఖు వరకు లాస్ట్ డేట్ పెట్టినా కూడా ఇంతవరకు నాకు కలెక్టర్ నన్ను అక్రిడిటేషన్ జిల్లా కమిటీలోకి ఇంతవరకు తీసుకోలేదు. ఈ బట్టేబాజీ కమిటీ ఏంటంటే, ఒకడేమో 10 కడుపులు తీసేయించినటువంటి వ్యక్తి మహిళకు, ఒకడేమో నకిలీ నక్సలైటు, ఒకడేమో రౌడీ సీటరు, ఒకడేమో ఈ ఓసీ క్లబ్ లోపల కొజ్జాలతో తిరుగుతుండు రాత్రిపూట. ఇంకొక విలేకరి వాడు బియ్యం దొంగ, ఒకడు ఉసుక దొంగ. ఈ 5గురు లుచ్చాలు కలెక్టర్ ద్వారా కలెక్టర్ని మానిపులేట్ చేసి వీళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు నా మీద కక్షతోని, అసలు నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ వృత్తి అదే, నా వృత్తి అదే, కానీ వ్యక్తిగతమైనటువంటి కక్షగా తీసుకొని నన్ను కమిటీలకు వెళ్ళి తీసేయించడం జరిగింది ఈ లుచ్చాలు. ఈ బట్టేబాజీ కమిటీ ఏంటంటే, అక్రిడిటేషన్ కమిటీలా తీసుకోవాల్సింది 3 యూనియన్లు, ఒకటి ఐజేఈ, ఒకటి H143, ఒకటి TWJF యూనియన్ మాది. ఆ 239 జీవో ప్రకారం ఈ 3 యూనియన్ల నుంచి 3గురినే తీసుకోవాలి తప్ప ఇతను కలెక్టర్ శశాంక గారు 239 జీవో ఉల్లంఘన చేసి రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి కలెక్టర్ శశాంక గారు కూడా నా యొక్క హక్కును హరించిండు. సెక్షన్ 19A1 అంటే భావ ప్రకటన స్వేచ్ఛని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లోపల పొందుపరిచినటువంటి ఒక హక్కు. అది భారతదేశ ప్రజాస్వామిక వాదులకు ఇది ఒక ఆయుధం. ఇలాంటి హక్కును హరించినటువంటి కలెక్టర్ మీద నేను హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసును హైకోర్టు స్వీకరించి వెంటనే నాకు అక్రిడిటేషన్ ఇప్పించింది. అక్రిడిటేషన్ ఇప్పిస్తూ ప్లస్ ఇప్పుడు కలెక్టర్ గారిని నన్ను మట్టూరి నాగేశ్వరరావుని తప్పకుండా నువ్వు అక్రిడిటేషన్ కమిటీలకు తీసుకోవాలని జస్టిస్ పి మాధవిదేవి గారు ఆర్డర్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. నాకు వెన్నంటి ఉండి నన్ను ఎప్పటికీ ప్రోత్సహిస్తూ మా యూనియన్ నాయకుడు మామిడి సోమయ్య గారు, రాష్ట్ర అధ్యక్షుడు, మా అడ్వకేట్ కుదుముల శ్రీనివాస్ గారు, అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నాకు అండదండలను అందిస్తూ ఎప్పటికప్పుడు నాకు సలహాలను ఇస్తూ కలెక్టర్ మీద నువ్వెంతవరకైనా వెళ్ళు, మేమున్నామని చెప్పాను. అదేవిధంగా చెప్తున్నా కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు నన్ను అక్రిడిటేషన్ కమిటీలకు తీసుకోండి. ఒకవేళ లేదు అంటే మళ్ళీ నేను హైకోర్టు తలుపులు జరుతా. మీరు మీ మీద ఎంతవరకైనా నేను పోవటానికి సిద్ధంగా ఉన్నా. నాకు హైకోర్టు అండదండలు ఉన్నాయి, జస్టిస్ మాధవిదేవి గారి అండదండలు ఉన్నాయి, హైకోర్టు బార్ అసోసియేషన్ అండదండలు ఉన్నాయి. కాబట్టి మా శ్రీనివాస్ గారు హైకోర్టు లాయరు, అతని అండదండలు ఉన్నాయి. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు TWJF యూనియన్ అధ్యక్షుడు అండదండలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క ఆదరణతోని నేను ఇవాళ మీ మీద ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఫైటింగ్ అంటే ఏదో కొట్లాటం కాదు, చట్ట ప్రకారం మీ మీద ఎక్కడికైనా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ నేను పిలవగానే వచ్చినటువంటి నా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మీడియా లోపల పనిచేస్తున్నటువంటి కొంతమంది చీడ పురుగురు 5గురు, ఒకడు నకిలీ నక్సలైట్,
ఒకడు బియ్యం దొంగ, ఉసుక దొంగ, ఒకడేమో 10 కడుపులు తీసేయించినటువంటి వ్యక్తి ఒక మహిళకు. అదేవిధంగా ఒకడు రౌడీ సీటరు, ఒకడు నకిలీ నక్సలైట్. ఈ 5గురితోని ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లు చిల్లా కొల్లమై చెదలు పట్టిపోయినాయి. ఇక్కడ టోటల్ గా ఈ యూనియన్లో పనిచేసే వ్యక్తులు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ శశాంక గారు మన్నించి నేను చెప్పేది ఏంటంటే, హైకోర్టు ఆర్డర్ ని స్వీకరించి మీరు తప్పకుండా నన్ను అక్రిడేషన్ కమిటీలకు తీసుకుంటారని ఆశిస్తూ, నేను పిలవగానే వచ్చినటువంటి నా మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా ముఖ్యంగా అంబేద్కర్ గారికి నమస్కరిస్తూ, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం సెక్షన్ 19A1 అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది మన జర్నలిస్టులకే వర్తిస్తుంది. కాబట్టి ఈ జర్నలిస్టులకు వర్తించేటువంటి ఈ చట్టం యొక్క విలువల్ని తెలుసుకొని కలెక్టర్ గారు ఇప్పటికైనా నన్ను అక్రిడేషన్ కమిటీలకు తీసుకోవాలని కోరుకుంటూ, అందరి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.